హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనకి ఈ న్యూస్లో ఏంటి అంటే టెట్ హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అది నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని బట్టి అయితే మీరు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే చాలామంది ఏంటంటే ఒకవేళ క్యాండిడేట్ ఐడి కానీ ఏదైనా మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇస్తారో అందు మీద క్యాండిడేట్ ఐడి అనేది ఉంటుంది. సో అది కనుక మిస్ అయినట్టయితే మీరు దాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అనుకుంటే, సో ఇక్కడ ఫర్గెట్ ఆర్ నోన్ క్యాండిడేట్ ఐడి అని ఉంది కదా, సో దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. సో మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉన్నదో అది ఇచ్చిన తర్వాత క్యాప్చా అనేది ఇస్తుంది. సో ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే మీ యొక్క ఇంతకు ముందు రాసిన ఏవైతే టెట్స్ ఉన్నాయో వాటి యొక్క హాల్ టికెట్స్, వాటి యొక్క క్యాండిడేట్ ఐడీస్, ఆ మార్క్స్, అలాగే లాస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే అప్లై చేశారో ఆ యొక్క టెట్ యొక్క క్యాండిడేట్ ఐడి అనేది కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఆ క్యాండిడేట్ ఐడితో ఇక్కడ మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, సో ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అనేది క్యాండిడేట్ ఐడి అనేది ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అది కూడా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో ఏంటి అనేది. సో అలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అంటే ఇంకొక పేజ్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక చుక్కలా కనిపిస్తుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టెట్ ప్రివ్యూ అని కానీ, అలాగే అదే టెట్ అప్లికేషన్ ప్రింట్ అని కానీ, లేకపోతే కిందన హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని కానీ కనిపిస్తుంది. సో ఆ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనే దాంట్లో కనుక వెళ్ళినట్టయితే మీకు మీ యొక్క హాల్ టికెట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దాన్ని ప్రింట్ తీసి మీరు జెరాక్స్ తీయించుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఎక్కడ పడింది ఏంటి ఎగ్జామ్ అనేది కూడా మీరు టెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ ఇస్తాను, ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో దాని నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకి వీడియోకి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.